కావాలే చాలే ఇది చాలే. అర్పిత లోహి అసలు ఏంటి దీనికి? ఫస్ట్ మీరు వెళ్ళి ఒక కెమెరా ముందు ఆడిషన్ ఇచ్చిన మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, చేశాను. ఇప్పుడు దాకా రిలీజ్ అవ్వకపోవడం ఏంటి? ఫస్ట్ మూవీ బాలరాజు మూవీలో చేసిన క్యారెక్టర్ అది సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా మంది ఆడపిల్లలు సెలెక్ట్ చేసుకోరు. అంటే అది లైక్ చూసే వానికేమీ తెలియదు, నువ్వే అన్ని. పరువు ఉండేది మీకేనారా? మాకుండదా? 4 గోడల మధ్య నీకు నాకు మాత్రమే తెలియాల్సిన విషయం. ఈ కాస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది మధ్యలో, ఎప్పుడైనా ఫేస్ చేశారా అది? కొంతమంది పిలవడం, షూట్ ఉంది ఆఫీస్కి రండి అని పిలవడం. మళ్ళీ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. ఫ్యూచర్ లో హస్బెండ్ నా హీరో అల్లు అర్జునా? బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది, మీకేమన్నా అందులో ఆఫర్స్ రావడం అలాంటివి ఏమన్నా జరిగిందా? బిగ్ బాస్ అనేది కానీ మీకు ఛాన్స్ రాకపోవడం ఏంటి? ఈ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ నాకు వచ్చినట్టయితే బాగుండేదిరా. బాగుంటుంది, బట్ ఓన్లీ బోల్డ్ క్యారెక్టర్సే చేస్తుంది, మిగిలిన క్యారెక్టర్స్ చేయదు. అది నేను జస్ట్ మీరు రెడీ అవ్వకుండా ఎలా పడితే అలా పెడితేనే మీకు 2 lakhs ఉన్నారంటే జస్ట్ మీరు కాన్సన్ట్రేషన్ చేసి చేస్తాం. వంశీ ఫామ్ లో చాలా ఇష్యూస్ జరిగినాయి అనేసి చాలా మంది చెప్పారు, కానీ మీరు అందులో చేశారు. అక్కడ ఏమైతే జరుగుతుందో అదే నేను చెప్తాను. వంశీ వచ్చిన ప్రతి ఒక్క ఆడపిల్లతో మిస్బిహేవ్ చేయడము అంటే మీరు దగ్గర నుంచి చూశారు కదా. అంటే అర్పిత లైఫ్లోకి ఒక పర్సన్ వచ్చి నేను నిన్ను బాగా సపోర్ట్ చేస్తాను అని నమ్మించి బాగా మోసం చేశాడు. నేను ట్రస్ట్ చేశాను. అర్పితకి లవర్ ఉన్నాడు? లేరు. అంటే ఉన్నాడు. దానికి నాకు ఇందాకే నచ్చారు, ఇప్పుడు నచ్చలేదు. టు బి ఫ్రాంక్, నేచురల్ గా నచ్చానా? yes obviously. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు, ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు. ఇప్పుడు ప్రెజెంట్ మేమిద్దరం రిలేషన్ లోకి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. తన గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. పాస్ట్ లో ఏమన్నా ఎవరైనా ఉన్నారా తనకి ఏంటి అనేది. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా, లవ్ అంటే లవ్ రా. అంటే మూవ్ అవ్వచ్చు అంటారా? అవ్వచ్చు. రేపు మార్నింగే మ్యారేజ్ బ్రో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ పండు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఆవిడ కొంతమంది సిస్టర్ అయితే బాగుండు అనుకుంటారు, కొందరైతే ఫ్రెండ్ అయితే బాగుండు అనుకుంటారు, మరికొందరు లవరు, ఇంకొందరైతే వైఫ్ కూడా లైఫ్ లాంగ్ మనతో పాటు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనేసి అనుకుంటారు. ఆవిడ ఎవరో కాదు, షీ ఈజ్ నన్ అదర్ దాన్ అర్పిత లోహి, మోడల్ అండ్ యాక్ట్రెస్. హాయ్. హాయ్ హలో. యా, ఈ అర్పిత లోహి అసలు ఏంటి దీనికి మీనింగ్? అంటే అర్పిత ఓకే, ఈ లోహి ఏంటి? ఇంటి పేరు రాలేకపోతే? లేదు, యాక్చువల్ గా లోహిత నా ఒరిజినల్ నేమ్. ఓకే. సో ఫర్ ఇండస్ట్రీ కోసం నేను ఏతో స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి అర్పిత లోహి అని కంటిన్యూ చేశాను. అసలు ఈ ఇండస్ట్రీ కెరీర్ కి రావాలనేసి ఎందుకు అనుకున్నారు అసలు ఫస్ట్? ఇదే అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండి. సో వచ్చిన ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకోవడం నీడ్ కదండి అని చెప్పేసి నేను యూజ్ చేసుకున్నా. అంటే మీరు ట్రై చేసి ఛాన్సెస్ వచ్చినాయా, లేకపోతే డైరెక్ట్ గా మీకే కాంటాక్ట్ అయ్యి వచ్చిందా ఛాన్స్? అలా ఏం లేదు, సమ్ మెంబర్స్ నా ప్రొఫైల్ చూసి బాగుంది అని చెప్పేసి ఫొటోస్ లో చూసారనమాట. ఒకసారి లైక్ ఆడిషన్ కి పిలిపించండి అన్నారు, వెళ్ళాను, బాగుంది అన్నారు. అలా ఒక మూవీ చేశా. అండ్ దాని తర్వాత కంటిన్యూగా
సో ఏదైనా ఆడిషన్ ఉన్నప్పుడు వెళ్ళడం, ట్రై చేయడం. సో ఆల్మోస్ట్ నేను 5-6 years నుంచి ట్రై చేస్తున్నా. బట్ నౌ ఇట్స్ ఫైన్. ఓవరాల్ గా ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయిపోతుంది? 5-6 years. 5-6 years. ఫస్ట్ మూవీ ఏంటిది మీకు వచ్చిన ఛాన్స్? ఫస్ట్ మీరు వెళ్ళి ఒక కెమెరా ముందు ఆడిషన్ ఇచ్చిన మూవీ? మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, చేశాను. అవును, అది ఆల్మోస్ట్ 5 years అయినట్టుంది కదా మూవీ మొత్తం షూట్ కూడా అయిపోయి. ఇప్పుడు దాకా రిలీజ్ అవ్వకపోవడం ఫస్ట్ మూవీ రిలీజ్ కానీ దాని గురించి అసలు మాట్లాడొద్దు అనమాట. యాక్చువల్ గా ఇప్పుడు ఫస్ట్ మూవీ అనగానే చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటారు చాలా మంది. కానీ మీరు చేసిన ఫస్ట్ మూవీనే ఆల్మోస్ట్ 5 years అయిపోతుంది, ఇప్పుడు దాకా ఎందుకు రిలీజ్ అవ్వలేదు? అది అంటే మేబీ ప్రొడ్యూసర్స్ ఇష్యూ ఉండొచ్చు, వాళ్ళు టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి అని అన్నారు. ఇంకా నేను తర్వాత అంత ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ మూవీ నేమ్ ఏంటిది అసలు ఇంతకి? తెలుగు మూవీ అయినా ఇంతకి? తెలుగేనా? తెలుగే లేకపోతే కన్నడ? లేదు లేదు, తెలుగేనా? మీరు చేసిన దాని తర్వాత మూవీ బాలరాజ్ అనుకుంటా కదా? బాలరాజే కదా? బాలరాజులో మీరు కొన్ని సీన్స్ చేస్తూ మీ దగ్గర ఓపిక లేకపోయినా కంటిన్యూగా చేస్తా అంటే డైరెక్టర్ గారు కూడా కట్ చెప్పలేదు అనేసి కొన్ని సందర్భాల్లో మీరు చెప్పారు. ఆ సీన్ చేసేటప్పుడు నాకు చాలా హెడేక్ వచ్చి సమ్ పర్సనల్ ఇష్యూస్ వచ్చి చేయలేదు. కానీ ఆ సిచ్యువేషన్ లో మీకు ఏమనిపించింది? ఏం లేదు, నేను మూవీ కోసం ఎంతైనా కష్టపడతాను, ఎంతైనా చేస్తానని చెప్పి సో నేను స్టాప్ అవ్వకుండా చేశాను ఆ సీన్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్టర్ గారికి చెప్పకుండానే మీరు ఆ సీన్ మీ హెల్త్ ఇష్యూ వల్ల చేస్తానే ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ అది చేసేటప్పుడు ఏమన్నా మిస్కమ్యూనికేషన్ అయ్యి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఏంటప్పుడు సిచ్యువేషన్? ఇఫ్ ఇన్ కేస్ వస్తే అవ్వదు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే నేను చేయగలుగుతాను అని కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి సో ఆ లెవెల్ వరకు నేను చేసేస్తాను. ఓకే, మీరు సీరియల్స్ కూడా చేశారు చాలా, అంటే ఆల్మోస్ట్ ఒక 2 serials 1 serial చేశారు కదా? 1 serial చేసినట్టు. ఆ సీరియల్స్ వదిలేసి మూవీస్ వైపు ఎందుకు వచ్చేసారు? చాలా మంది ఫస్ట్ సీరియల్స్ చేయలేదు, మూవీసే చేశాను. అండ్ దట్టు మిడిల్ ఆఫ్ ద టైమ్ లో నాకు సీరియల్ ఒక ఆఫర్ వచ్చింది. సో అండ్ దట్టు అది నార్మల్ అన్నమాట. ఇంకా చేసిన తర్వాత నార్మల్ అనిపించింది. సో నాకు మూవీస్ ఇంకేదైనా ఫర్దర్ గా వస్తే చేస్తాను, కానీ ఇప్పుడైతే మూవీసే చేస్తాను. సీరియల్స్ ఎందుకు వదిలేశారు అసలు? వదిలేదు, నాకు వచ్చిన పార్ట్ వరకు నేను చేశాను. సో ఎండ్ అయిపోయింది సీరియల్. ఆ సీరియల్ వల్ల బాగా ఫేమ్ వచ్చిందా మీకు ఏమన్నా? బాగా ఏం లేదు, నార్మల్ నోటీస్ అయింది. ఓకే చిన్నదైనా కూడా ఒక సిస్టర్ క్యారెక్టర్ చేసినాను, నోటీస్ అయింది అనమాట. ఒక 1 week కంటిన్యూగా సీరియల్ అనేది చాలా స్మాల్ స్క్రీన్ కి కాబట్టి ఆటోమేటిక్లీ ఓకే ఈమె సిరి అనే క్యారెక్టర్ ఆ సీరియల్లో చేసింది మధుర నగర్ సీరియల్లో అని చెప్పి ఆ రికగ్నైజేషన్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఈ మంత్ ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. మీకేమన్నా అందులో ఆఫర్స్ రావడం అలాంటివి ఏమన్నా జరిగిందా? లేదండి, ఎందుకంటే ఎవరెవరికి ఆఫర్స్ చాలా మందికి వస్తున్నాయి, అంటే కొంచెం ఫేమ్ ఉన్నా చాలు వాళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ మీరేమో మోడల్, యాక్ట్రెస్, అలాగే ఇన్స్టాలో చూసుకుంటే ఆల్మోస్ట్ 1,90,000 88,000 ఫాలోవర్స్ ఉన్నారు. కానీ మీకు ఛాన్స్ రాకపోవడం ఏంటి? అది మనం చెప్పలేం కదండి. సో బిగ్ బాస్ అనేది ఓకే వస్తే నేను వెళ్దాము అని అనుకున్నాను, బట్ నా వరకు అయితే రాలేదు. అండ్ దట్టు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని తీసుకుంటే సమ్ మూవీస్ ఏదైనా అలా ఎంక్వైరీ చేసి తీసుకుంటే ఇంకా కొంచెం ఇక్కడ హార్డ్ వర్క్ ఒక 5-6 years నుంచి మనం కష్టపడి ఉంటాం మూవీస్ కోసం. అలాంటి వాళ్ళని తీసుకొని ఎంకరేజ్ చేస్తే ఇంకా కొంచెం బెటర్ లైఫ్ ఉంటుంది అని అనుకుంటా. మీది భాష అటు తెలుగు కాదు ఇటు తెలంగాణ కాకుండా వస్తుంది, ఎక్కడ ప్రాపర్ మదనపల్లి. మదనపల్లి? మరి స్లాంగ్ అసలు మదనపల్లి సైడ్ లాగానే లేదు. హైదరాబాద్ లో ఉంటున్నాను కదా, మరి హైదరాబాద్ స్లాంగ్ కూడా రావట్లేదు అసలు. అదేదో వేరే స్టేట్స్ నుంచి వచ్చి కర్ణాటక లేకపోతే తమిళనాడు. కర్ణాటక మాకు చాలా నియర్ 100 kilometers. ఓకే ఓకే, వెళ్ళిపోయి అలా అలా ట్రిప్ రౌండ్ వేసుకొని వచ్చేస్తాం వెళ్ళినప్పుడు. మీ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ అదంతా ఎలా నడుస్తుంది? డిగ్రీ అండి, అది అంత ఎడ్యుకేషన్ మనం చాలా దూరం ఉన్నాంలేండి. అర్పిత అనే పర్సన్ ఒక మూవీ వల్ల లేకపోతే ఒక క్యారెక్టర్ వల్ల ఫేమ్ లోకి రాలేదు. ఒక వంశీ ఫామ్ అనే వీడియోస్ వల్ల అర్పిత లోహి అనే ఆ నేమ్ అనేది బాగా పాపులర్ అయిపోయింది. అది వంశీ ఫామ్ లో చాలా ఇష్యూస్ జరిగినాయి అనేసి చాలా మంది చెప్పారు, కానీ మీరు అందులో చేశారు. అది ఎంతవరకు నిజం? అబద్ధమా నిజమా? అది నేను అబద్ధము ఎందుకు చెప్పాలండి, అసలు నిజం ఉన్నది నేను నిజమే చెప్పాను. నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్ కూడా నన్ను పిలిచారు, సేమ్ యాజ్ ఇట్ ఆఫ్ మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు. ఉన్నది లేని దాన్ని చెప్పడం అనేది చాలా రాంగ్. అక్కడ ఏమైతే జరుగుతుందో అదే నేను చెప్తాను అనమాట. సో నేను అంతవరకే చూసుకుంటాను. నా వర్క్ ఏది ఉన్నా కూడా వెళ్తా, నా వర్క్ చూసుకుంటా వస్తా, నాకైతే ఏం నెగిటివ్ ఏం లేదు. కానీ వంశీ వాళ్ళు చూసుకుంటే వీళ్ళు ఓన్లీ అమ్మాయిలకే ప్రిఫరెన్స్ ఇస్తారు. మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళు డివర్స్ కూడా అయిపోయారు ఆల్మోస్ట్.
కానీ అందరూ ఏమనుకుంటున్నారు, వంశీ వచ్చిన ప్రతి ఒక్క ఆడపిల్లతో మిస్బిహేవ్ చేయడము, ఇలాంటివి చేయడం వల్లే వీళ్ళిద్దరు డివోర్స్ అయ్యారు అనేసి చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోయింది. అంటే మీరు దగ్గర నుంచి చూశారు కదా, ఆల్మోస్ట్ వంశీ గారిని చూసుంటారు, లేకపోతే నాకేం కనిపించలేదండి అలాంటి విషయం. సో ఉన్న వరకు నార్మల్ గా నా వర్క్ చేసుకున్నా, యాజ్ ఎ ఫ్రెండ్ వర్క్ చేసే వచ్చా అంతే. మీకు కొన్ని మూవీస్ రిలీజ్ అయినప్పుడు చూస్తూ ఉంటారు, అరే ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినట్టయితే బాగుండేది, ఈ క్యారెక్టర్ నేను దుమ్ము దులిపేస్తా, అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా మీరు చేయాలి అనుకుని చేద్దాం అనుకున్న క్యారెక్టర్స్? కొంతమందిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నాకు వస్తే బాగుండేది అనుకున్నవి ఏమన్నా? అలా ఏం అనుకోలేదు, వస్తే చేయడం అంతే. మూవీస్ చూస్తారా అసలు? మరి ఈ మూవీ చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేబీ మూవీ ఉంది, ఈ బేబీ మూవీలో ఈ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ నాకు వచ్చినట్టయితే బాగుండేదిరా బాగుంటుంది, బట్ మన వరకు రావాలి కదండి. సో మనం ట్రై చేస్తున్నాము, సో ఏదో ఒక రోజు వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది. ఆ క్యారెక్టర్ అనే కాదు, లీడ్ కూడా నేను ట్రై చేస్తున్నాను కదా, సో నేను కంపల్సరీ నాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది, నేను ఖచ్చితంగా చేస్తాను. మీరు ఒక బాలరాజు మూవీలో చేసిన క్యారెక్టర్ అది సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా మంది ఆడపిల్లలు సెలెక్ట్ చేసుకోరు, కానీ మీరు ఆ క్యారెక్టర్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే అది లైక్ చూసే విధానాన్ని బట్టి అర్థం చేసుకుంటారండి మూవీ. అది వల్గరా ఇంకొకటి అనే కదా, అది ఒక అబ్బాయి ఒక సోషల్ మీడియా ఏమి తెలీదు ఆ అబ్బాయికి, ఒక ఆవులు మేపుకునే ఒక విలేజ్ గాయ్ అనమాట కంప్లీట్లీ. సో తను పెళ్లి చేసుకునేది కొంచెం నాలెడ్జ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. సో ఎవరో ఫ్రెండ్స్ వల్ల ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అది వీడియోస్ అది చూడడం వల్ల వాళ్ళ వైఫ్ ని హెరాస్ చేయడం, ఆ దీంట్లో వెళ్ళి ఇది తన్ని డిస్టర్బ్ చేస్తారు, అంతేగాని అక్కడ వల్గరిటీ అలా ఏం నేను చూడలేదు. యాజ్ యాక్షన్ చూసాను. అండ్ అదే మూవీ ఇంకొక వేరే వాళ్ళ మృగం ఉంది, సో యాజ్ యాక్టర్ గా నేను యాక్షన్ ఏది చేయాలో అది చేస్తాను, అంతేగాని మృగం కూడా అలాంటిది. ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదండి, అదొకటే వల్గరు అని ఏమి ఉండదు. సో తీసుకునే విధానం బట్టి ఉంటుంది అంతే. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఆ మూవీనే చూస్తారు, మీరు చేసిన మూవీస్ ఏమి చూడరు, ఒక బాలరాజ్ అనే మూవీనే చూస్తారు, చూసి నీకు సేమ్ క్యారెక్టరే ఇస్తాను, ఇంకా దీనికంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది చేస్తారా అంటే మీరు చేస్తారా? దానికి అది డెప్త్ ఉంటే చేస్తాను, ఆ స్టోరీ వింటాను ఫస్ట్, ఆ స్టోరీ ఏంటి, కంటెంట్ లేకున్నా ఏది మనం షో చేయాలంటే చేయలేము కదా. సో డిపెండ్స్ ఆన్, నేను కంటెంట్ వింటా అది బాగుంటుంది అని అనుకుంటే చేస్తాను, ఆర్ఎల్స్ లో అయితే. ప్రెజెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఒకటే చేస్తాను. ఏం ప్రాజెక్ట్ అది చెప్పొచ్చా? నేమ్ ఇంకా ఏం అనుకోలేదు, బట్ బెస్ట్ ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకో బెస్ట్ గానే ఉంది. ఫుల్ లెంత్ రోలా లేకపోతే అది హీరో హీరోయిన్ హీరో హీరోయిన్ ఉంటారు అందరూ మూవీలో, హీరో హీరోయిన్ లేదు, ఆ హీరో నేమ్ చెప్తారా? నేమ్ చెప్తాను, వంశీ. నాట్ ఆర్గానిక్ ఫార్మ్స్ వంశీ కాదు, తన పేరు కూడా వంశీ ఆకుల అని చెప్పి. అంటే న్యూ కాస్టింగ్ ఆల్రెడీ ఒక మూవీ చేశారు తను, బట్ ఇది తను చేస్తున్నారు మళ్ళీ సెకండ్. అర్పిత ఓన్లీ బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తుంది, మిగిలిన క్యారెక్టర్స్ చేయదు అనే వాళ్ళకి మీ సమాధానం? అది నేను చెప్పానండి, వాళ్ళు అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు, బట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు, ఓకే ఈ క్యారెక్టర్ లో చూడాలి ఈ క్యారెక్టర్ లో చూడాలి, నేను అన్ని రోల్స్ ప్లే చేసి అన్ని క్యారెక్టర్స్ ప్లే చేయాలని అనుకుంటా. సో ఒక మూవీలో బోల్డ్ ఉంటుంది, ఇంకో మూవీలో సాడ్ ఉంటుంది, ఇంకొక మూవీలో న్యాచురల్ ఉంటుంది, సో అన్ని కంటెంట్ చేస్తాం. మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఆల్మోస్ట్ మీరు మోడల్, నేను కాదనట్లేదు, చూస్తే ఎక్కువ బోల్డే ఉంటుంది. బోల్డ్ అంటే మరీ వల్గారిటీ ఉండదు, ఓకే ఒక పద్ధతిగా చూసేలాగే ఉంటుంది ప్రొఫైల్. అంటే మీరు రెడీ కావాలని చేస్తారా, ఫాలోవర్స్ కోసమా, లేకపోతే ఛాన్సెస్ కోసమా? నేను చేయలేదు. మీరు చాలా చోట్ల చెప్పారు నేను అసలు రెడీనే అవ్వను, ఎలా పడితే అలా, జస్ట్ మీరు రెడీ అవ్వకుండా ఎలా పడితే అలా పెడితేనే మీకు 2 lakhs ఉన్నారంటే, జస్ట్ మీరు కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద పెడితే మీకు మంచి క్యారెక్టర్స్ అవన్నీ వస్తాయి కదా, ఎందుకు చేయట్లేదు మరి మీరు? చేస్తా, బట్ నాట్ ఇన్స్టాగ్రామ్. ఒక మూవీ ఏదైనా మంచి మూవీ వచ్చినప్పుడే మనం బయటికి వస్తాం. ఒక మంచి మూవీ రావాలి అన్నా గానీ ఫస్ట్ మన ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా నుంచే చూస్ చేసుకుంటున్నారు కదా ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎవరైనా బోల్డ్ క్యారెక్టర్ ఇవ్వాలనేసి అనుకుంటారు. ఒకవేళ బోల్డ్ క్యారెక్టరే వాళ్ళు ఇవ్వాలి అని అనుకుంటే నేను అది నాకు సూటబుల్ అవుతుంది అంటే నేను చేస్తాను, నాకు ప్రాబ్లం లేదు, చేస్తాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. వితౌట్ అల్లు అర్జున్ చెప్పండి. అలా ఏం లేదు, ఫ్యూచర్ లో హస్బెండ్ నా హీరో. అల్లు అర్జున్ కాదు, ఫ్యూచర్ లో వచ్చే హస్బెండే హీరోగా ఫీల్ అవుతాను. ఓకే, ఈ ఇండస్ట్రీలో ఎవరు ఇంకా లేరు ఆఫ్టర్ అల్లు అర్జున్ అంటే? అలా ఏం లేదు, అందరూ బాగుంటారు, అలా ఏం లేదు.
అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఎలాగైతే చెప్తున్నారో ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు కదా మహేష్ అలా బాబు. ఏం లేదండి నాకైతే. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అల్లు అర్జున్ కి మ్యారేజ్ అవ్వలేదు, మీ దగ్గరికి వచ్చి అర్పిత అంతంత వద్దు. అర్పిత అలా సరదాగా డేట్కి వెళ్దామా అంటే మీరేం చెప్తారు? కాందాన్ గురించి కాందని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఓకే మ్యారేజ్ అవ్వలేదు అల్లు అర్జున్ కి, అల్లు అర్జున్ మీద లేకపోతే మీరు అల్లు అర్జున్ అడగడము ఇలా జరిగితే ఏమవుతుంది? వెళ్తారా? వెళ్తా కదండి. వెళ్తారా? మేబీ అది రాసి పెట్టుంటే ఎవరు ఏం చేయలేము కదండి. ఈ రోజు ఇక్కడ కూర్చున్నా, రేపు పొద్దున ఇంకొక షాప్ కి వెళ్ళి నేను ఓనర్ అని రాసి పెట్టుంటే అయిపోతాను. అవ్వంది మన తలరాతలో లేనిది మనం తీసుకోలేము. మన తలరాతలో ఉంటే ఎంత కష్టమైనా, ఎంత హ్యాపీగా ఉన్నా, ఎంత సాడ్ ఫేస్ చేసినా కూడా ఒక రోజు అనేది రీచ్ అవుతాం. అదైతే కాన్ఫిడెన్స్. కాసేపు మూవీస్ ఇవన్నీ పక్కన పెట్టి పర్సనల్ లైఫ్కి వెళ్దాం కాసేపు. మీరు ప్రాపర్ ఎక్కడ అన్నారు? మదనపల్లిలో పుట్టి అక్కడ నుంచి అలా కర్ణాటక మొత్తం తిరుక్కుంటూ వచ్చేసరికి ఇప్పటిదాకా వచ్చారు. అది ఎలా ఉంటుంది మీకు వన్స్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీరు సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ అవ్వకపోతే వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు అరే ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్ కి అనేసి ఏమన్నా అనిపిస్తుందా? ఉంటదండి. ఇప్పుడు నేను ఒక 5-6 years గా నేను ఫేస్ చేస్తున్నా. నా పేరెంట్స్ సపోర్ట్ ఉంది, రిలేటివ్స్ థింక్ చేసే వాళ్ళు తిని ఏం చేస్తుంది. నేను ఒక విలేజ్ నుంచి వచ్చి, అక్కడ మదనపల్లి అనేది నార్మల్ టౌన్, అక్కడ నుంచి వచ్చి ఈ రోజు ఒక నోన్ పర్సన్ గా ఒక ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, ఒక మోడల్ యాక్టర్ గా నేను చేస్తున్నాను. అది అయితే నేను చాలా హ్యాపీ అనమాట. ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంటే కన్నా ఏదైనా సాడ్ ఫేస్ చేసి ఉంటాం, ఓకే దానికన్నా ఇంకా ఇప్పుడు నేను బెటర్ ఉన్నానని ఫీల్ అవుతా. సో ఐఎమ్ హ్యాపీ. సాడ్ అంటే ఒకటి అడుగుదాలి, ఇప్పుడు మీరు ఎప్పుడైనా లవ్ ప్రాబ్లం ఫేస్ చేయడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లవ్ అనేదే వేస్ట్ అండి. ఎందుకు వేస్ట్ అంటే ఏదైనా దెబ్బ తగిలిందా? అలా ఏం లేదు, కానీ వచ్చే టైంలో వస్తుంది లవ్ అనేది. నాకు ఇప్పుడైతే అంత నీడ్ లేదు కాబట్టి నేను అంత చూసి. నేను విన్నది ఏంటంటే అర్పిత లైఫ్ లోకి ఒక పర్సన్ వచ్చి నేను నిన్ను బాగా సపోర్ట్ చేస్తాను అని నమ్మించి బాగా మోసం చేశాడు అంటే అనేసి నేను విన్నాను. అది చాలా మంది చెప్పారు. అది నిజమా అబద్ధమా? మనం నమ్మినోళ్ళని మోసం చేస్తే దేవుడు అనేవాడు ఉంటాడు కదండి. దేవుడు అనే వాళ్ళు ఉంటారు కాదంటలేదు. ఇంతకీ మోసం చేశారా లేదా? మోసం అని ఇంకేమో నేను మోసం అని ఫీల్ అవ్వను. నేను ట్రస్ట్ చేశాను పర్సన్స్ ని, వాళ్ళు కరెక్ట్ గా ఓకే. ఒక అమ్మాయి ట్రస్ట్ చేస్తే మనం కరెక్ట్ గా అది లవ్ కాదు ఏం కాదు, ఒక లైక్ బాండింగ్ ని మనం ట్రస్ట్ చేసి మూవ్ ఆన్ అయినప్పుడు వాళ్ళు కూడా అదే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటది అనుకుంటా. ఏదో నెగిటివ్ తీసుకొని రాంగ్ అని పోర్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదు. అంత దూరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? నేను చెప్తున్నాను అంత దూరం రాలేదు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ని మీరు నమ్మారు, ఆ పర్సన్ కూడా మిమ్మల్ని నమ్మాలా నమ్మకూడదా అనేది నమ్మడం అంతా ఉంటదండి. అసలు ఇలా ఇంకా ఏంటి పాలల్లో విషం వేసినా కూడా తెలుసుకోలేరో ఏమో ఉంటది కదండి. వైట్ మిల్క్ లానే అలానే పోర్ట్రేట్ చేస్తారు ఏదున్నా. వన్స్ అది నెగిటివ్ ఎప్పుడవుతుంది అంటే మనం ఏదైనా ఆపోజిట్ ఉన్నప్పుడు వాళ్ళలో బయటికి వస్తాయి నిజాలు. అదైతే నమ్ముతానండి. ఎప్పుడు మనం పాజిటివ్ చూపించొద్దు, మన నుంచి నెగిటివ్ చూపించాలి, వాళ్ళ నుంచి పాజిటివ్ మనం అప్పుడు కనుక్కుంటాం పాజిటివ్ నెగిటివ్ పర్సన్ అని. మీరు ఇది జరిగిన తర్వాత లైఫ్ లో ఏం నేర్చుకున్నారు మరి? ఎవరిని నమ్మను. ఎవరిని ఇప్పటిదాకా? ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి ఇప్పటిదాకా? ప్రపోజల్స్ వస్తాయి కదా, నేను ఎవరిని ట్రస్ట్. నాకు అండ్ ఇండస్ట్రీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ పబ్కి వెళ్ళిన ఫ్రెండ్స్ అవుతారు, బయట ఫ్రెండ్స్ ఉంటారు. నాకు ఆ ప్రపోజల్ లవ్ జర్నీ అనేది నాకు నచ్చదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లైక్ ఏమో అంత లాస్ట్ వరకు ఎవరు ఉండరు, దానికోసం లవ్ అని పేరు పెట్టి ట్రావెల్ చేయడం కరెక్ట్ గా. లవ్ అని ఎవరైనా మనకి ట్రూగా లవ్ చేస్తే వాళ్ళని ప్రూవ్ చేసుకొని నా స్టేజ్ వరకు వచ్చి ఓకే నేను నిన్ను ఇష్టపడుతున్నా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అనే పర్సన్ వస్తే ఐ విల్ మ్యారీ. డెఫినెట్ గా. సరే ఎవరైనా ఉంటే పాపం ఇలా అర్పితాని చూసుకునే అంటే ఊరికే పేరు పెట్టొద్దని చెప్తాను. నాతో నేను ప్రపోజ్ చేస్తే నీకు ఇష్టమా, లేదంటే నాతో లవ్ ట్రావెల్ చేస్తావా, అది అంత ఫన్ కామెడీ టైం పాస్. నాకున్న ఫ్రెండ్స్, నాకు ఉన్న 2-3 ఫ్రెండ్స్ చాలా ట్రస్టెడ్ ఫ్రెండ్. ఈవెన్ నేను ఎంత తిట్టినా ఎంత ఇది చేసినా కూడా ఆ పర్సన్ మళ్ళీ పాజిటివ్ గా తీసుకొని ఓకే ఆ అమ్మాయి మంచి అమ్మాయి అని ఉంటది కదా వాళ్ళకి. నేను ఎంత ఇండస్ట్రీలో ఉన్నా, ఎంత పబ్కి వెళ్ళినా, ఎంత తిరిగినా కూడా సో ఆ పాజిటివ్నెస్ నేను నమ్మిన పర్సన్ నాకు ఇస్తున్నారంటే అది ఫైన్ అనమాట. నమ్మిన వాళ్ళు కూడా మళ్ళీ అది నెగిటివ్ గా తీసుకుంటే కూడా ఇట్స్ ఓకే.
నేను థింక్ చేయను. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు అతను మీ నుంచి దూరం వెళ్ళిపోయారు, అతను మళ్ళా మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అని మనసు బ్యాక్ మీ లైఫ్ లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది లవ్ కాదు కదండి యాక్సెప్ట్ చేయడం. ఇన్ కేస్ అతను వచ్చి అడిగితే యాక్సెప్ట్ చేస్తారా? అది లవ్వే కాదు కదండి. రిలేషన్ ఎనీథింగ్ రిలేషన్ కదా, ఫ్రెండ్షిప్ ఈజ్ రిలేషన్, లవ్ అనేది రిలేషన్ ఒకటే కాదు కదా. ట్రస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఉంటది అని నేను నమ్మను. అంటే బ్రేక్ చేయొద్దు. ఒక మనిషిని నమ్మిన తర్వాత చాలా నమ్ముతాం. ఈవెన్ ఒక ఏది ఉన్నా కూడా ఇంకా వాళ్ళు ఓకే ఏ చిన్నదా పెద్దదా అని మ్యాటర్ లేకున్నా మనం వితౌట్ లిమిటేషన్స్ తో మనం ఒక పర్సన్ కి చెప్తున్నాం అనుకుంటే ఆ పర్సన్ మనకి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏదో థింక్ చేసి లేదంటే నేనేదో బిజీ ఉండడం వల్ల పోర్ట్రేట్ చేయడం రాంగ్. మీరు చాలా పెద్ద ప్రాబ్లమే ఫేస్ చేశారా? ప్రాబ్లం అని కాదండి, మనిషిని నమ్మిన తర్వాత నెగటివ్ పోర్ట్రేట్ చేయొద్దు అనుకుంటే ఏదో చూసి నెగటివ్ అనుకోవడం చాలా రాంగ్ అన్నమాట. అవును, ఎక్కువ చూసుకుంటే ఈ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇలానే పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఎందుకు నాకు నేను చేయాలనుకుంటే నాకు 100 ఆప్షన్స్ ఉంటాయి, మీరు చేయాలనుకుంటే మీకు 100 ఆప్షన్స్ ఉంటాయి. కానీ నా లిమిట్స్ నాకు తెలుసు కాబట్టి, సో ఆ లిమిట్స్ నాకు తెలిసినప్పుడు మీరు ఓకే నువ్వు చేస్తున్నావు అని మళ్ళీ నువ్వు క్వశ్చన్ చేయొద్దు. వాట్ ఎవర్ నేనేంటి అనేది నీకు తెలిసినప్పుడు నువ్వు మళ్ళీ నన్ను రిటర్న్ క్వశ్చన్ చేయొద్దు. నా పార్ట్ ఆఫ్ లో నేను అలానే ట్రీట్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఉన్నారండి, నాకు మీ గురించి అంతా తెలిసినప్పుడు నేను మిమ్మల్ని రిటర్న్ క్వశ్చన్ చేస్తే మీరు ఏం ఫీల్ అవుతారు? అరే ఇంత తెలిసి కూడా నా గురించి ఇంత నెగటివ్ గా స్ప్రెడ్ చేస్తుంది, అలాంటివి వస్తాయి కదా. సో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆడపిల్లలు ఇండస్ట్రీకి మన ఆడపిల్లలు కాదు, మన తెలుగు వాళ్ళే ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఈ బాబాయ్, ఈ పిన్ని, ఈ మామయ్యలు వీళ్ళందరూ సపోర్ట్ ఉండదు. వీళ్ళు సపోర్ట్ చేయడం కన్నా వెనకాల తవ్వడం అనేది ఎక్కువ జరుగుతా ఉంటుంది. మీ లైఫ్ లో తవ్వే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారా? నా లైఫ్ లో తొక్కే వాళ్ళు ఉన్నా తవ్వే వాళ్ళు ఉన్నా నేను తన్నేసి వెళ్ళిపోతా ఆ టైప్ అని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కేర్ అండి. నేను నా లైఫ్ నాకు తెలుసు, మా మమ్మీ మా డాడీ అంతే. అంటే బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు? సిస్టర్స్ ఉన్నారు, అక్క వాళ్ళిద్దరు. సో సపోర్టివ్ అలా ఏం లేదు. బట్ నాకు మా మమ్మీ మా డాడీ ఇంతే, నా ఫ్రెండ్ అంతే. అర్పితకి ఫ్రీ టైం దొరికితే షూటింగ్ లేకుండా ఫ్రీగా ఉంటే ఇంట్లోనే ఉండదు అసలు. ఎప్పుడు చూసినా పబ్స్ లేకపోతే నైట్ రైడ్స్ ఇవే ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా. నేను వెళ్ళను అసలు పబ్స్ కి. వెళ్తా రేర్ టైమ్స్, అలా వీకెండ్ ఎక్కువ రైడ్స్ కూడా వెళ్తూ ఉంటారు కదా. రైడ్స్ అంటే రీసెంట్ గా ఏదో అట్లా వెళ్ళాను, కానీ నార్మల్ గా అయితే నేను 2025 నేను స్టార్టింగ్ ఏంటి 2025 అని అనుకున్నాను, కానీ రీసెంట్ గా నేను ఒక 5-6 ట్రిప్స్ కంటిన్యూగా వెళ్ళాను అనమాట. రైడ్స్ కా? అంటే ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ చేస్తే ఎక్కడ వెళ్తారు? గోవా అన్ని గోవా, బ్యాంకాక్ అన్ని. సో నాకు బాగా అనిపించింది. ఎన్ని టైమ్స్ వెళ్ళి ఉంటారు గోవా? నెంబర్ ఆఫ్ టైమ్స్ అండి. ఇప్పుడు మళ్ళా ఇది చూసుకుంటే ఈ మూవీ క్యారెక్టర్స్ ఇవి రావాలి అన్నా కానీ ఒక ఆడపిల్లకి చాలా కష్టం. ఈ కాస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది మధ్యలో. ఎప్పుడైనా ఫేస్ చేశారా అది? కాస్టింగ్ నేను నమ్మొద్దు అనిపిస్తుంది అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కోసారి కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది పిలవడం షూట్ ఉంది ఆఫీస్ కి రండి అని పిలవడం, మళ్ళీ ఏం రెస్పాన్స్ లేకుండా పోవడం, అది కరెక్ట్ కాదనుకుంటా. ఏదైనా ప్రాపర్ గా ఉన్నప్పుడు మాట్లాడి ఓకే తిను మనకి సెట్ అవుతారంటే వెళ్ళడం బెటర్ కదండి. అలాంటివి చెప్తే బెటర్. ఊరికే పిలవడం, మాట్లాడడం, టైం పాస్ చేయడం అది రాంగ్. చాలా మంది కూడా చెప్తానే ఉంటారు. ఎంత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవి ఫేస్ చేశాను నేను, నాకు ఇండస్ట్రీ అంటే చిరాకేస్తుంది. కానీ ఇవన్నీ ఇప్పుడు చూసుకుంటే తెలుగు వాళ్ళ కంటే మా అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఇస్తున్నారు. మన ఇండస్ట్రీలో చెప్పడం ఏం చెప్తున్నారు, 80% తెలుగు వాళ్ళు ఉంటే 20% వాళ్ళనే బయట వాళ్ళని తీసుకుందాం అంటున్నారు. కానీ 80% బయట వాళ్ళు ఉంటే 20% కూడా మన తెలుగు వాళ్ళు ఉండట్లేదు. ఎందుకని అంటే మన దగ్గర టాలెంట్ లేకనా, లేకపోతే ఎందుకు? టాలెంట్ ఉంటదండి, ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంటది. అది డైరెక్టర్ తెప్పించగలిగితే ఫైన్. ఎందుకు ఇప్పుడు మీరు ఒక పర్సన్ ఉన్నారు, నేను మీ దగ్గర నుంచి ఒక యాక్టింగ్ స్కిల్ నేను బయటికి తెప్పించాలి అని అనుకుంటా. సో దానికి ఒక వర్క్ షాప్ ఒక 1 month ఇచ్చామనుకో కంపల్సరీ అవుతది. ఈ రోజు అన్నం చిన్న బాబు ఉంటారు, ఫస్ట్ అన్నం తినడం రాదు, ఒక 1 year అయిన తర్వాత తినడం వస్తుంది. సో ఏదైనా మనం ట్రై చేస్తే కంపల్సరీ. అంటే మన దగ్గర టాలెంట్ లేకనా, లేకపోతే సీరియల్స్ చూసుకోండి తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు.
వంద మంది నేను 100 మంది recent గా అవుట్ ఆఫ్ మెంబర్స్ ఉంటే 10 పీపుల్స్ మన వాళ్ళు ఉంటారు. కావాలంటే ఇంకా వాళ్ళకి రేపు ఆడిషన్ అన్నా కూడా ట్రావెల్స్ బుక్ చేసి పిలిపించి మళ్ళీ ఫ్లైట్ accommodations ట్రైన్లు provide కూడా చేసి, కాదు, మళ్ళీ ఫ్లైట్లు బుక్ చేసి వీళ్ళు ఆడిషన్ చేసి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ వేసి పంపిస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడికి కన్వీనియన్స్ అంటే ఆ కన్వీనియన్స్ అండి హైదరాబాదే కదండి అంటారు. ఎందుకని అని అడుగుతున్నాను. మనకు తెలీదండి, ఇంకా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో చాలా మంది ఇప్పుడు అల్లు అర్జున్ టాపిక్ తీసుకోండి. అల్లు అర్జున్ ఏమన్నారు ఒక ఈవెంట్ లో, తెలుగు వాళ్ళు రాండి మీకు ఎంకరేజ్ చేస్తూ ఉంటాము అన్నారు. సినిమా లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫ్ అండి. నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఒక సినిమాకి మనం ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా మనం ఏంటి అనేది ఒక ఆఫీస్ గురించి ఏంటి స్టోరీ వింటే గన ఇట్స్ నీడ్ ఉంటే తీసుకుంటారు. సో ప్రొవైడ్ అట్లానే ఉంటది, పికప్ డ్రాప్ వాట్ ఎవర్ ద రెస్పెక్ట్ కూడా నేను అలానే ట్రీట్ చేశాను. అంటే నేను అది తీసుకోగలిగిన. నేను చేసిన 5 movies లో కూడా నాకు ఆ రెస్పెక్ట్ నాకు వచ్చింది మూవీస్ లో. ఇప్పుడు నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ లాగా అడుగుతాను, మీరు నిజం చెప్పకూడదు, అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలు చెప్పాలి. ఓకే, ట్రై చేస్తా. ట్రై చేయడం కాదు, చేయాలి. అంటే నేను చెప్పను కదండి అబద్ధాలు, ఏదున్నా ట్రూ. సరే ఎస్ ఆర్ నో చెప్పండి. అర్పితకి లవర్ ఉన్నాడు లేరు అంటే ఉన్నాడు అంటే దానికి సారీ ఎస్ అంటే లేడండి, నో అంటే ఉన్నాడు. అరే ఓకే, మీరు చాలా టాలెంట్ ఉందండి. అర్పితకి లవర్ ఉన్నాడు. ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. ఆపోజిట్ కదా. అంటే ఎస్ ఆర్ నో? ఎస్. అతని పేరేంటిది? నో కదండి. అది మా ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటాం. లేరు కదా, ఎట్లా చెప్తా. లేరా? అర్పిత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా అబ్బాయి వస్తే యాక్సెప్ట్ చేస్తుందా? చేయను. నాకు కొన్ని లైఫ్ ని ఎలాగంటే అలాగా బతికేయాలి అని నేను అనుకోవట్లేదు. లైఫ్ ని నేను ఇలానే బతకాలి అని అనుకుంటున్నాను. సో ఒకవేళ పర్సన్ వచ్చినా సో నాకు ఇలాంటి లైఫే కావాలి. సో నేను ముందే చెప్తాను నా లిస్ట్. సో వాళ్ళకి అగ్రి అయితే ఓకే, సో ఒక ట్రావెల్ చేస్తా ఫైన్ అనుకుంటే. ఎందుకంటే మ్యారేజ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ లైఫ్ అండి, దాన్ని స్పాయిల్ చేసుకోవాలి అని ఎవ్వరు అనుకోరు. బట్ నవ్ డేస్ చాలా స్పాయిల్ అయిపోతున్నాయి. అది ఎవ్వరికి చెప్పుకోలేము ఆ పెయిన్ అనేది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, కానీ అలా ఫేస్ చేయొద్దు అని అనుకుంటున్నా. కాబట్టి సో నాకు ఎవరైనా ఫ్యూచర్ వచ్చే వాళ్ళు కూడా నేను ఇలానే ఉండాలి, నేను అడ్జస్ట్ కాంప్రమైజ్ అన్నిటికీ అవ్వాలంటే అవ్వలేము, ఉన్నదే ఒక లైఫ్. సో ఉన్న ఒక లైఫ్ ని బాగా లీడ్ చేయాలనుకుంటా. మీరు ఇందాక నుంచి వచ్చి 20 minutes అవుతుంది, నేను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను మిమ్మల్ని. కెరీర్ గురించో లేకపోతే ఫ్యామిలీ పర్సన్స్ గురించో మాట్లాడేటప్పుడు మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు. వన్స్ ఈ లవ్ టాపిక్ మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే మీ ఐస్ లో వాటర్ ఇవన్నీ ఒక ఎమోషన్ లాగా మాట్లాడుతున్నారు. అది ఎమోషనే కదండి, మ్యారేజ్ లైఫ్ ఎమోషన్, రిలేషన్ ఎమోషన్, అది అంతే. అసలు అంత ఎమోషన్ ఎందుకు అవుతున్నారు మీరు? అదొక్కటే అడుగుతున్నాను నేను. అంత ఎమోషన్. నాకు మ్యారేజ్ లైఫ్ చాలా ఇష్టము, చాలా రెస్పెక్ట్ చేస్తా. ఒక ఫ్యామిలీ మనకంటూ ఒక హస్బెండ్, కిడ్స్, అది చాలా బాగుంటుంది. అది డిసప్పాయింట్ అవ్వద్దు అని అనుకుంటా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అమ్మ నువ్వు 5 years అయిపోతుంది వెళ్ళి చాలే అమ్మ ఇంకేవో చేసేటట్టు లేవులే వెనక్కి వచ్చేసి మ్యారేజ్ చేసేస్తామంటే వెళ్ళిపోతారా? అలా ఏం లేదండి. మ్యారేజ్ మమ్మీ వాళ్ళు కూడా ఫోర్స్ ఏం లేదు. నాకు 2 sisters అనమాట, మేము 3 members. సో ఒక్కొక్కకి 8 years అవుతుంది, ఇంకొకకి 3 years అవుతుంది, అంతే కదండి. సో నాట్ ఫోర్స్ బట్ సర్చింగ్ అనమాట. సో ఏజ్ కూడా వస్తుంది, ఎవరైనా ఉంటే చూద్దాము అనేసి అని. ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారి పక్కన మీరు సిస్టర్ క్యారెక్టర్ చేయాలి, చేస్తారా? చేస్తాను. అదేం లేదా? ఇప్పుడు అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టం, ఒక క్రష్ ఫీల్ ఉంటుంది. అది పర్సనల్, ఇది క్యారెక్టర్ మూవీ. కానీ చాలా మంది చెయ్యమంటారు కదా. అలా ఏం లేదండి. మనము ర్యాపిడ్ ఫైర్ అన్నాము, ర్యాపిడ్ ఫైర్ నుంచి మళ్ళీ ఇటుకు వచ్చేసి మీతో ఎస్ఆర్ నో చెప్పిద్దామంటే మీరు టాపిక్ మొత్తం అటు తీసుకు. అయ్యో మీరే తీసుకెళ్లారు. అసలు మీరు నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు? చేశారు. అర్పిత చెప్తాను, అర్పితని ఇంటర్వ్యూ చేయాలని మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను. ఎందుకు చెయ్యాలి, అర్పితని చూస్తుంటే ఒక ఇలాంటి అమ్మాయి మనకి లవర్ అయితే బాగుంటది అనేసి ఫస్ట్ ఒకటి. ఫ్రెండ్ అయితే అంటే అందరికి లవర్ అవ్వలేదు కదా అర్పిత, ఒకళ్ళకే అవుతుంది. వైఫ్ కూడా ఒకళ్ళకే అవుతుంది. ఫ్రెండ్ అయితే అందరికి అవ్వకపోవచ్చు కదా, అంటే సమ్ పీపుల్స్ కి. అండ్ ఇంకొకటి మోడల్. మీరు మీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేశాను, ఆల్మోస్ట్ నేను చెక్ చేసిన మీ ప్రొఫైల్ చెక్ చేసినంత
సేపు ఏంట్రా బాబు అన్ని ఇంత బోల్డ్ గా చేస్తున్నారు అంటే ఒకటి చూపించండి పోనీ బోల్డ్ మీకు చూపిస్తాను ఉండండి. చూపినా బోల్డ్ చూపియండి బోల్డ్ అంటే బోల్డ్ అంటే నేను నెగిటివ్ వేలో చెప్పట్లేదు, కొంచెం ఎక్స్పోజింగ్ టైప్. బోల్డ్ ఏముంటదండి, అది ట్రీట్ చేసుకున్నా. ఇప్పుడు నేను షార్ట్ వేసుకుంటే అది బోల్డ్ అయిపోతుంది. అసలు అకౌంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీదే ఉంటది అర్పిత. ఎన్నిసార్లు చెక్ చేసి ఉంటానో ఈ ప్రొఫైల్. ఆ ఇంటర్వ్యూ కోసం చెక్ చేశారు, బిఫోర్ చెక్ చేయరు కదండి. ఇప్పుడు మీకు కావాల్సింది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ కోసం ఇప్పుడు ఒక పర్సన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. ఈ అర్పితని ఏదో తీసుకుని వచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే మీరు ఇస్తారా? ఇప్పుడు అర్పితాని ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే వంశీది ఉంది, వంశీ ఫార్మ్స్ నుంచే ఈ పర్సన్ అనే ఈ అర్పిత అనే వాళ్ళు బాగా ఫేమ్ అయ్యారు. అంతకు ముందు మీరు ఈ మూవీస్ చేసినా గానీ, ఏది ఈ మూవీ చేసినా గానీ మీకు అంత ఫేమ్ రాలేదు. మూవీ నేను చేశానని కూడా తెలియదు, కానీ మీరు ఎందుకు ఫేమస్ అయ్యారు? యాక్సెప్ట్ చేస్తానండి, నేను చేయలేదు అని నేను చెప్పలేదు కదా. వంశీ ఫార్మ్స్ నాకు నేమ్ ఇచ్చింది, నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీరు వంశీ ఫార్మ్స్ లో రికగ్నైజ్ వర్క్ చేశారు అనేసి అని చెప్పి ఆ రికగ్నైజేషన్ వచ్చింది. నేను గోవా ఎయిర్పోర్ట్ లో ఉన్నాం ఒకసారి, అక్కడ కూడా మీరు ఎక్కడో వర్క్ చేశారు ఆర్గానిక్ ఫార్మ్స్ ది అనేసి అని ఇమీడియట్లీ నోటిఫికేషన్ నాకు వాళ్ళు ఐడెంటిఫై చేసి నాకు చెప్పారు. సో ఐఎమ్ హ్యాపీ అండి కదా. మీరు ఇండస్ట్రీకి వచ్చింది ఒక యాక్ట్రెస్ అవుదాం అలా, అది పక్కన పోయి అది వెళ్ళిపోయింది. అసలు అది వెళ్ళిపోయి వంశీరామ్స్ త్రూ వచ్చారు మీరు బయటికి, అది నేను అంటున్నాను. అంటే లైక్ మూవీస్ లో ఉన్నాను కాబట్టి తను కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు మూవీస్ లో ఎంతో మంది లేరు, తనకి న్యాచురల్ గా అలా కావాలి. సో నా ప్రొఫైల్ చూసి తినకు మంచిగా బాగా అనిపించింది. నా ప్రొఫైల్ చూసి సోషల్ మీడియాకి మూవీకి అసలు సంబంధం, సినిమా మూవీస్ కి అసలు సంబంధం లేదు. సోషల్ మీడియాలో రీల్స్ మీరు అన్నట్లు బోల్డ్ రీల్స్ అన్ని చేశారు. సో ట్రెండింగ్ లో ఉంది. సో కనెక్ట్ అవుతాయి. అవును, అర్పిత ప్రొఫైల్ ఎప్పుడు చూసుకున్నా గానీ ట్రెండింగ్ లోనే ఉంటది. మీ వ్యూవర్షిప్ కూడా బానే, సినిమాల కన్నా గానీ మీరు ఇన్స్టా నుంచే బాగా సంపాదిస్తున్నారు అనేసి నేను అనుకుంటున్నాను. వస్తుంది బాగా ప్రమోషన్స్, వీటి మీద ప్రమోషన్స్ వస్తుందండి. ఇప్పుడు మూవీస్ కంటిన్యూగా లేదు కదండి, ఇప్పుడు ప్రమోషన్ అనేది నాకు వస్తూ ఉంటాయి. సో వర్కౌట్ అయిపోతుంది. ప్రమోషన్స్ అంటే ఓకే, ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మీకు మీరు బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఏమన్నా ప్రమోట్ చేశారా? మీ దాకా అసలు కాంటాక్ట్ అవ్వలేదా బెట్టింగ్ యాప్స్? మరి ఎందుకు చేయలేదు? డబ్బులు వస్తాయి కదా. ఒకటి చేశాను, నాకు అప్పుడు తెలియదు. దాని తర్వాత ఇంకా నాకు తెలిసిన వాళ్ళు గేమ్స్ ఇది చెయ్యొద్దు అన్నారు. సో చేయలేదు. అప్పుడు మీరు ఒకటి చేసినా రెండు చేసినా చేశారు కదా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది. కానీ అంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది? అందుకే నేను డిలీట్ చేసేసానండి. అంటే నా వల్ల ఆ గేమ్స్ వల్ల నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. మీ దాకా వచ్చిందా? నాకు మా రిలేటివ్స్ చెప్పారనమాట. సో ఇలా గేమ్ బెట్టింగ్స్ డబ్బులు పెట్టి సూసైడ్ చేసుకున్నారు. ఇంకా ఎక్కువ అప్పు అయిపోయి అటెంప్ట్ సూసైడ్. మరి మీరు బెట్టింగ్ యాప్ ఇప్పుడు నేను అది తెలుసుకున్నాను. ఇప్పుడు ప్రమోట్ చేసినందుకు మీకు ఇంత అమౌంట్ అనేది ఇస్తారు కదా. అమౌంట్ ఓకే పక్కన పెట్టండి, వచ్చిన అమౌంట్ లో ఆ పర్సన్ కి ఏమన్నా హెల్ప్ అనేది చేశారా? ఎవరికి? మీ ప్రొఫైల్ ఫాలో అయ్యే పర్సన్ మీరు చెప్పడం వల్ల బెట్టింగ్ యాప్ ఆడి సూసైడ్ దాకా వెళ్ళారని చెప్పారు కదా, అతనికి మీరు హెల్ప్ ఏమన్నా చేశారు? వాళ్ళు ఎవరు తెలియదు కదండి. మరి మీ దాకా ఎలా వచ్చింది? అది తెలిసిన వాళ్ళు చెప్పారు. సో మీరు నాకు తెలుసు, మీ ఫ్రెండ్ ఎవరో చనిపోయారు, సో మీరు నాకు చెప్పారు, అది అలా తెలిసారు. ఓకే ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, ఆల్మోస్ట్ 6 years అయిపోతుంది. మీరు ఇదిగో ఈ క్యారెక్టర్ పడితే నా లైఫ్ టర్న్ అవుతుంది, అలాంటి క్యారెక్టర్స్ ఏమన్నా ఉన్నాయా మీకు? అది టర్నింగ్ పాయింట్ అనేది మనం ఏం చెప్పలేమండి. చిన్న క్యారెక్టర్ చేసినా కూడా మనకి ఆ రికగ్నైజేషన్ అనేది డిపెండ్స్ ఆన్ డైలాగ్, ఆ సీన్, దాన్ని బట్టి ఉంటది. క్యారెక్టర్స్ మీకు ఏమన్నా వస్తున్నాయా, లేకపోతే ప్రతిదీ మీరే అప్రోచ్ అవ్వాల్సి వస్తుందా? వస్తాయి, నా వరకు కొన్ని వస్తాయి, కొన్ని నేను అప్రోచ్ అవుతాను. నా వరకు వచ్చినవి నేను వెళ్తాను, ఇంకా నా వరకు రానివి ట్రై చేయడం. ఆడిషన్ కి పిలుస్తారు, వెళ్తాను. కొన్ని ప్రాపర్ గా ఉంటాయి, కొన్ని ప్రాపర్ గా ఉండవు. కాబట్టి ఇంకా అంత మనం ఏం చేయలేము. ఇంకా స్టిల్ వెయిటింగ్ అనమాట, ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. అలాగే చూసుకుంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ కి ఓకే అయిపోయారు, రేపు షూట్ కి వెళ్ళాలి. ఈ రోజు మీకు ఫోన్ చేసి సారీ అండి మీ క్యారెక్టర్ క్యాన్సిల్ చేసేసాము, మీ ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టుకున్నాం, ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా?
లేదండి, ముందే చెప్తారు కదా ఏదైనా అలా ఉన్నప్పుడు. అలా ఫేస్ చేసినవి ఏదైనా 1 or 2 ఉన్నా కూడా సో నా మూవీకి ఈమెనే సెట్ అవుతుంది అని చెప్పేసి నన్ను చూస్ చేసుకున్న చాలా ప్రొఫైల్స్ వచ్చినా కూడా నన్నే చూస్ చేసుకున్నారు. అంటే ఒక క్యారెక్టర్ కోసం తినైతేనే సెట్ అవుతుంది అని చెప్పేసి నన్ను రిజెక్ట్ అయినది పక్కన పెడితే ఈ క్యారెక్టర్ కి నేనే సెట్ అవుతానని చెప్పేసి నన్ను తీసుకున్న డైరెక్టర్ కూడా ఉన్నారు. రీసెంట్ చేసిన మూవీ. సో ఆ మూవీ ఇప్పుడు నేను చెప్పాను కదండి రిలీజ్ కుందని. సో ఆ డైరెక్టర్ అయితే ఒక 3 times నేను ఆఫీస్కి వెళ్ళాను. 3rd time ఓకే, ఫస్ట్ టైం వాళ్ళకి ఓకే ఆల్రెడీ నా ప్రొఫైల్ చూసి ఓకే అనుకున్నారు. కాకపోతే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఇంకా వేరే అనేసి డైరెక్టర్ ఒప్పుకోకుండా నాకు ఈమెనే కావాలన్నారు. బట్ దే హ్యాపీ. స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీ. అది నాకు చాలా హ్యాపీ అనమాట. నేను ఎంత సాడ్ మూమెంట్లో ఉన్నా కూడా నేను చేసిన వర్క్, నేను చేసిన హార్డ్ వర్క్, నేను చేసిన స్క్రీన్ ప్లే, ఒక సాంగ్ పెట్టుకొని నేను చూసుకుంటే అన్నీ మర్చిపోతాం. ఓకే, ఇప్పుడు మీరు ఇన్స్టాలో చూసుకుంటే ఇన్స్టాలో బయట చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక వచ్చేటప్పుడు కూడా నేను చూశాను, ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే నాకు ఇందాకే నచ్చారు, ఇప్పుడు నచ్చలేదు. టు బి ఫ్రాంక్, నిజంగా చెప్తున్నా. మీరు ఇందాక ఈ బిఫోర్ ఇంటర్వ్యూ ముందే నచ్చారు మీరు నాకు, ఇంటర్వ్యూ తర్వాత అసలు నచ్చలేదు. ఎందుకని? ఎందుకు నాకు తెలియదు. అంటే మీరు మేకప్ వేయడం వల్లే అంటారా? నిజంగా చెప్తున్నాను కదా, అసలు మీరు నాకు ఇప్పుడైతే మీరు అలా ఉంటేనే మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువ వస్తాయేమో కదా మూవీస్. మీరు అలానే న్యాచురల్ గా ఉంటాను, డిపెండ్స్ ఆన్ నాకు ఇప్పుడు నీడ్ అనుకుంటే నేను ఇంటర్వ్యూ కూర్చున్నా కాబట్టి మేకప్ వేసుకున్నా, ఆర్ఎల్స్ నార్మల్ గానే ఉంటాను. రెగ్యులర్ గా కూడా మేకప్ వేసుకొని నేను నార్మల్ గా కూడా బయట తిరుగుతా, నేను యాక్టింగ్ చేశాను, నేను అలా నాకు ఫీలింగ్ కూడా ఉంటుంది. బయట గుర్తుపడుతూ ఉంటారు మిమ్మల్ని ఎవరైనా సెల్ఫీలు అడగడం, మేడం 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 అట్లా ఏం లేదు కానీ బట్ రికగ్నైజేషన్ అయితే ఉంది, గుర్తుపడతారు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఫోన్ చేసి బిగ్ బాస్ లో రేపున మీరు బిగ్ బాస్ హౌస్ కి రావాలండి అంటే మీరు రెడీ అయ్యి వెళ్తారా, లేకపోతే లేదండి నేను వెళ్ళను నాకు మూవీస్ ఉన్నాయి అనేసి ఆగిపోతారా? అలా ఏం లేదు, వెళ్తాను. ఫ్యాన్స్ వెయిటింగ్. ఫ్యాన్స్ వెయిటింగ్. ఎవరు ఫ్యాన్స్? నా ఫ్యాన్స్. ఎంతమంది ఉన్నారేంటి ఫ్యాన్స్? మమ్మీ డాడీ చాలు కదండి. అంతే అంటారా? సో ఆ బయట కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ కి వెళ్ళి ట్రై చేయి, నా ఉన్న సర్కిల్, ఇప్పుడు నేనున్న ఫ్లాట్ లో వాళ్ళు కూడా సో లైక్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అన్నమాట. సో చెప్తూనే ఉంటారు బిగ్ బాస్ కి ట్రై చేయొచ్చు కదా. నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కూడా నేను అప్లికేషన్ చేస్తానని చెప్పేసి పాపం తను అప్లికేషన్ కూడా ఫిల్ చేసింది. అవును, ఈ సీజన్ కామన్ పీపుల్స్ కూడా పంపిస్తాననేసి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, అప్లై చేసుకోవచ్చు కదా. మరి మీరు? చేశాను బట్ అది ప్రాపర్ వేలో వీడియో కావాలన్నారు, వీడియో దగ్గర ఆగిపోయింది అనమాట. ఏదో ఒక ఇన్స్టాలో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి, ఏదో ఒక వీడియో పెట్టేస్తే అయిపోతుందా? కానీ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ బానే ఉంటది ఎప్పుడు బిగ్ బాస్ అయిపోయేంత వరకు. ఆఫ్టర్ బిగ్ బాస్ చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 8 seasons అయిపోయినాయి. 8 seasons లో ఇప్పుడు బిగ్ బాస్ 8 seasons లో ఒక్కళ్ళు లేరు బయట ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు. ఎందుకు మీరు మరి వెళ్ళి ఉన్న ఫేమ్ ని పోగొట్టుకోవడమే కదా? అలా ఏం లేదు, వస్తే వెళ్తా లేదా లైట్. అంటే ఫేమ్ పోతుంది కదా, ఉన్న ఫేమ్ కాస్త పోతుంది కదా చాలా వరకు. ఎవరు బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మీరు ఎవ్రీ సీజన్ ఫాలో అవుతారు కదా, మీరు బాగా ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళ పేర్లు ఒక 5 చెప్పండి. ఎవరు లేరండి, ఆ ఇయర్ వరకే ఉంటది. బిగ్ బాస్ కూడా ఆ ఇయర్ వరకు ఉంటది. ఆ షోస్ గానీ ఏది ఉన్నా, మనం ఒక సీరియల్ చేసినా 2-3 years ఉంటది, ఒక ప్రమోషన్స్ చేసినా ఆ టైం వరకు ఉంటది. మూవీ అనేది లైఫ్ లాంగ్ ఉంటది. సీరియల్ కూడా లైఫ్ లాంగ్ ఉంటది కదా? ఎందుకు ఉంటది? ఎందుకు ఉండదు? ఎంతమంది లేరు అంటే లైఫ్ లాంగ్ ఎలా ఉంటదంటే ఆ క్యారెక్టర్ బేస్డ్ బట్టి ఉంటది. కానీ మూవీ అలా కాదు, మనం ఒక్కసారి చేసి స్టాప్ చేసినా కూడా అది లైఫ్ లాంగ్ అలా మెమరీగా ఉండిపోతుంది. బాలరాజ్ క్యారెక్టర్? బాలరాజు కాదు, ఎందుకు సీతారామం. తను మృణాల్ ఠాకూర్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ సీరియల్స్ చేసింది అమ్మాయి. అవునవును. ఆఫ్టర్ 8-10 years తర్వాత తెలుగు, అది హిందీ సీరియల్ కూడా చాలా బాగుంటది. ఆ సీరియల్ చేసింది. అక్కడ ఫేమ్ అనేది సీరియల్ ఓకే, 8 years 10 years స్ట్రగుల్ చేసిన తర్వాత సీతారామం చాలా మంచి బిగ్ హిట్ ఇచ్చింది. సో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చి అలా ఫేమ్ అయితే చాలా లైఫ్ కి హ్యాపీ మూమెంట్. ఓకే, మీరు ఇలాగే నవ్వుతూ అందరినీ ఏడిపిస్తూ ఏడిపించను, ఎవరు నా వల్ల ఏడవరు. మీ వల్ల ఏడవరు, కానీ ఒకరి వల్ల మీరు ఏడుస్తూ ఉంటారు కదా. అది నా స్టేటస్ చూసి అందరు అడుగుతారు నువ్వు ఎందుకు ఎప్పుడు అంటే మీ ఫేస్ చూస్తే ఈవిడ్ని మోసం చేయాలనిపిస్తుంది కదండి. ఎవరు దొరకరు, అమాయకంగా నేనే కనిపిస్తాను. నేను మోసం చేయలేకపోతున్నాను మిమ్మల్ని. మీరు మోసం చేయలేరు కానీ చేసే వాళ్ళు చేశారు కదండి, చేస్తారు కూడా.
అదే మనం బ్లైండ్ గా నమ్మొద్దు అని అనుకుంటా. ఇప్పుడైతే ఎవరిని అంత లేదు అంటే ఎవరిని నమ్మనండి. ఎవరు మనకేం పెట్టరు. మనకు ఒక 100 రూపాయలు కావాలంటే ఎవరు ఇవ్వరు. నా హార్డ్ వర్క్ చేసి నా దగ్గర డబ్బులు ఉంటే 100 రూపాయలు నేను ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాను. ఆ 100 రూపీస్ నా దగ్గర లేదనుకో నేను వెళ్ళలేను. సో ఇంకొకరికి నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి లేదా నా లవర్ కి ఫోన్ చేసి ఒక 100 రూపీస్ నాకు ఇవ్వు అంటే ఆలోచిస్తారు. 100 ఒకవేళ ఇవ్వగలుగుతారు. నాకు ఫోన్ చేసి నాకు ఒక 1 lakh కావాలంటే ఎవరు ఇవ్వరు. మా మమ్మీ డాడీకి ఫోన్ చేసి నాకు ఎమర్జెన్సీ 1 lakh కావాలి అంటే దే ఇమీడియట్లీ సెండ్ ఇట్ కదండి. అంతే. పేరెంట్స్ ఒక్కటే చేస్తారు. పేరెంట్స్ ఒక్కటే పర్మనెంట్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అమ్మాయిలా? అమ్మాయిలా? అబ్బాయిలు కాదు, అమ్మాయిలు. ఎందుకు? ఒకసారి చెప్పండి, పేరు చెప్పండి. ఎందుకండి? ఇద్దరు పేర్లు చెప్పండి. చెప్పండి, పర్లేదు. పేర్లు చెప్పొద్దు. ఉన్నారు కదా, ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి నాకు ఇవ్వండి. ఎవరికి కాల్ చేయాలి? మీ ఇష్టం. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి కాల్ చేయండి. మీరు ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటూ ఉంటారు కదా, ఆవిడకి చేసి ఇవ్వండి. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. వద్దులేండి, వద్దు, కావాలొద్దు. ఎందుకు వద్దు? అది జస్ట్ మాట్లాడదాం. వాళ్ళు మీ మీద ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి, జస్ట్ అది తెలుసుకోవాలని ఉంది నాకు. ఎవరికి కాల్ చేయాలి? ఇష్టం. బాయ్ కాల్ చేస్తాను. అమ్మాయికే చేయాలి. అమ్మాయిలు చేయొద్దండి. అమ్మాయి సరే, అబ్బాయికి చేయండి. సరే, అబ్బాయికి చేయండి. అమ్మాయిలు ఫీల్ అవుతారు. బెస్ట్ ఫ్రెండ్ కే చేయాలి. నాకు ఇవ్వండి ఫోన్. హలో, ఏం చేస్తున్నావు? ఓకే, వెయిట్. హాయ్ బ్రో. హాయ్ అన్న, చెప్పండి. యాక్చువల్ గా నేను అర్పిత ఫ్రెండ్స్. ఓకే. 2 years నుంచి మేమిద్దరం ఒక రిలేషన్ లోకి వెళ్దాము అనేసి అనుకుంటున్నాం. ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ 2 years నుంచి. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మేమిద్దరం రిలేషన్ లోకి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. ఓకే. సో తన గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. పాస్ట్ లో ఏమన్నా ఎవరైనా ఉన్నారా తనకి ఏంటి అనేది. అట్లంతా ఏం లేదు. తన క్యారెక్టర్ అంతా కూడా చాలా మంచిది. కానీ ఒక ఇద్దరిని కనుక్కుంటే ఏం చెప్పారంటే పెద్ద శాడిస్ట్ ఇది బ్రో, జాగ్రత్త అనేసి అన్నారు. అట్లంతా ఏం ఉండదు. ఓకే, అంటే మూవ్ అవ్వచ్చు అంటారా? అవ్వచ్చు. ఓకే. అదే తను ఏం చెప్పిందంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు. తను చాలా రెస్పెక్ట్ ఇస్తా నేను తనకి. అదే ఓకే, సారీ బ్రో, నా ఫ్రెండ్ ఉన్నారు ఒకరు. నా ఫ్రెండ్ ఉన్నారు ఒకరు, అతను నన్ను చాలా బాగా చూసుకుంటారు అది ఇది అనేసి చెప్పారు. సో అంటే తన గురించి మీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. సరే, నెంబర్ చెప్పమంటే నెంబర్ చెప్పను అన్నారు. సో కాల్ చేయండి అంటే తన మొబైల్ తోనే కాల్ చేసి మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు మూవ్ అవ్వచ్చా? మేమిద్దరం మూవ్ అవుదాము. మీరు ఓకే అంటే రేపు మార్నింగే మ్యారేజ్ బ్రో. అంత లేదులేండి, నా గురించి తెలుసుకోవాలన్నారు, తెలుసుకోండి అంతే. చాలా మంచిది. ఓకే, అంటే ఇప్పుడు ఏదో నేను అడుగుతున్నానని చెప్పకండి బ్రో, మీరు నిజంగా చెప్పండి. ఆల్మోస్ట్ మీరు అట్లంతా ఏం లేదు. తను మంచిది కాబట్టి నేను మాట్లాడుతాను. అది నా ఫ్రెండ్. ఓకే ఓకే, అంటే మీరు మంచోళ్ళు కాబట్టి అర్పిత గారు మీతో మాట్లాడుతున్నారు. తను మంచిది కాబట్టి నేను తనతో మాట్లాడుతాను. అంతే అంటారా? ఓకే ఓకే, మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్. నేను ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు అందరూ నాకు బాగా క్లోజ్ కాబట్టి ఓకే ఓకే నేను బాగా మాట్లాడుతా ఉంటాను. యా ఓకే. యాక్చువల్ గా మేము ఇంటర్వ్యూలో ఉన్నాం బ్రో. ఓకే అన్న. అయితే మా అర్పిత ఏమన్నదంటే, నా ఫ్రెండ్ ఉన్నారు ఒకళ్ళు, అంటే సరే నీ గురించి తెలుసుకుంటాను అర్పిత నేను కూడా అనేసి కాల్ చేయమంటే మీకు కాల్ చేసింది. అదే ఇప్పుడే అర్థమైంది మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తుందా ఏంటా అని. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ, బాయ్. యా బాయ్. అంటే ఫ్రెండ్స్ ఉంటారండి, మనం ఏ టైంలో కాల్ చేసినా కూడా మనం ఈ టైం నేను మిమ్మల్ని బాగా తిట్టేసి ఉంటాను, ఏదో అనేసి ఉంటా, మీరు హర్ట్ అయి ఉంటారు. వేరే పర్సన్ ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నా మాట్లాడరండి. సో నేను అలా హర్ట్ చేసిన రీజన్స్ కూడా ఉన్నాయి, ఆ సిచ్యువేషన్స్. అగైన్ సో మళ్ళీ మాట్లాడడం కానీ నెగిటివ్ గా పోర్ట్రేట్ చేసి దూరం పెట్టడం వేరు. వాట్ ఎవర్, ఒక 100 మంది నెగిటివ్ చెప్పినా నా పర్సన్ నాకు తెలుసు తన క్యారెక్టర్ అని చెప్పేసి ఈజ్ ద యాక్సెప్టబుల్ పర్సన్. అదే మీ గురించి చాలా పాజిటివ్ గా కూడా చెప్తున్నా. అది నేను రియల్ గా చూసానండి. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఈవెన్ నేను ఒక 100 రూపాయలు నాకు కావాలి అని అంటే నేను ఇట్లా ఫోన్ చేస్తే ఓకే, నా దగ్గర ఉన్నా కూడా ఉందా లేదా అనేది సెకండరీ. అది వాట్ ఎవర్, నేను అది 1000 అడగనియండి, నేను ఈవెన్ 2 lakhs అడగనియండి, తను ఇస్తుందా ఇవ్వదా అనేది పక్కన పెడితే ఇమీడియట్లీ సెండ్ చేసే పర్సన్ పేరెంట్స్ తర్వాత నాకు తానే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నా కోసం ఇంత టైం కేటాయించి ఇంత
ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలండి ట్రూగా. ఏదో మాట వరుసకి చెప్పి నేను ఫ్రెండ్షిప్ చేస్తా అది కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్ అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసే వాళ్ళే ఫ్రెండ్స్. యాక్చువల్ గా నేను మిమ్మల్ని ఫ్రెండ్షిప్ డే రోజు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, కానీ మన ఇంటర్వ్యూకి చాలా రోజులు ఈ వానలు అన్ని అడ్డంకులే మనకి. ఈ రోజేమో కారు, అన్ని అడ్డంకులే. ఏదో ఈ రోజు మీరు నా మీద దయ చూపించి ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను దయ చూపిస్తా, అది పర్సన్ తీసుకోవాలన్నమాట. ఈ దయ చూపించింది, అరే ఆ అమ్మాయి ఆ రోజు మన కోసం ఓకే మన కోసం వచ్చారు అనే ట్రస్ట్ ఉంటే ఓకే తను అలాంటిది కాదు అనుకుంటా. ఓకే ఓకే, థ్యాంక్ యూ నా కోసం టైం కేటాయించి వచ్చినందుకు. మీరు ఇలాగే గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేయాలి. మీ నా ఫ్రెండ్ అర్పిత అనే పర్సన్ ఇదిగో ఈరోజు ఇలా ఉందిరా అని చెప్పుకోవాలి. మళ్ళా మన ఇద్దరం కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కూడా ఒక రేంజ్ లో ఉన్నప్పుడే, ఇలా ఇన్స్టా ప్రొఫైల్స్ మోడల్ ఇలా కాకుండా ఒక మంచి మూవీస్, మంచి క్యారెక్టర్, ఒక బేబీ లాంటి క్యారెక్టర్, అంటే ఒక హీరోయిన్ కాకపోయినా గానీ ఒక మంచి క్యారెక్టర్. ఇప్పుడు లైక్ అనసూయ తీసుకోండి, ఒక మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉంది. అలాంటి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. ఇలా ఇంటర్వ్యూ కూర్చున్నాను నేను మీతో, ఏదో అలా అయిపోయింది, బట్ ఈరోజు ఫైనల్ గా ఇంటర్వ్యూ చేసాము. అండ్ నా ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా కోసం మూవీస్ ఇంకేం చేస్తున్నారు అని అడుగుతుంటారు కదండి. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అండ్ మీ లవ్, మీ ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ, లవ్ యూ గైస్. అలాగే అర్పిత అనే పర్సన్ ఓన్లీ వంశీ ఫార్మ్సే కాదు, తను మూవీస్ చేస్తారు. ఓన్లీ వంశీ ఫార్మ్స్ ద్వారా కొన్ని రీల్స్ అవన్నీ వాళ్ళని చేశారు తప్ప, బ్రాండింగ్ అంతే తప్ప, ఇవన్నీ వంశీ ఫార్మ్స్, అర్పిత ఇవన్నీ తీసి పక్కన పెట్టి అర్పిత అంటే ఓన్లీ మూవీస్, మోడల్, యాక్ట్రెస్ ఇలానే గుర్తు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, పండు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.